హాయ్, ఎలా విన్నారు? బాగున్నారు అనుకుంటున్నాను. రానున్న 48 గంటల బంగాళాఖాతంలో వాయుగుండం మారుతుంది. దాని ప్రభావం తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతాల భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాము. నవంబర్ 27, 28, 29, 30 తేదీ ఈ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయి. తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. తుఫాన్ వచ్చే అవకాశాలు సోమవారం రాత్రికి ఇది తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయా లేవా అనేది వాయుగుండం తమిళనాడు తీరం దాటుతుందా, లేకపోతే తుఫాన్గా మారి ఆంధ్రప్రదేశ్ తీరం దాటుతుందా, లేకపోతే మరింత అతి తీవ్రంగా తుఫాన్గా మారి ఇది గోదావరి జిల్లాలో లేకపోతే విశాఖపట్నం జిల్లా ఈ ప్రాంతాల తీరం దాటే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే నేరుగా ఆంధ్రప్రదేశ్ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, విజయవాడ, గోదావరి జిల్లాలో దగ్గర సమీపంలో వచ్చి అది 100 కిలోమీటర్ల సమీపంలో వచ్చి తీరం దాటకుండా బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. లేకపోతే నేరుగా తమిళనాడు తీరం దాటే అవకాశాలు, వాయుగుండం మాత్రం తమిళనాడు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే తుఫాన్గా మారితే మాత్రం ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. తమిళనాడు వాయుగుండం లేకపోతే ఆంధ్రప్రదేశ్ తుఫాన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేకపోతే ఒకటి వాయుగుండం రావాలనుకుంటే తమిళనాడు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. 2 తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి అంటే ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఖచ్చితంగా రైతులు, ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సింది చాలా అవసరం ఉంది. రానున్న నవంబర్ 27, 28, 29, 30 తేదీ నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలో మేస్త నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాం. కడప జిల్లాలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురవబోతున్నాం. కర్నూలు, అనంతపురం జిల్లాలో కూడా మేస్త నుంచి తేలిపాటి జిల్లాలు కురిసే అవకాశాలు ఉన్నాయి. వాయుగుండ ప్రయాణం పెట్టి తుఫాను ప్రయాణం పెట్టి తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయా, లేకపోతే డిసెంబర్ 2వ వారం మరొక తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. మరొకసారి చెప్తున్నా, డిసెంబర్ 2వ వారం మరొక తుఫాను వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ ఇది తుఫాన్ మారకపోతే డిసెంబర్ 2వ వారం మరొక తుఫాన్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. దాని ప్రభావం ఈసారి వచ్చే అత్యంత భారీ తుఫాన్ వచ్చే అవకాశాలు ఉంటాయి. లేదు నవంబర్ 30 తేదీ తీరం తుఫాన్గా మారి తీరం దాటాలనుకుంటే ఫంగల్ తుఫాన్ పేరు పెట్టే అవకాశాలు చాలా ఎక్కువ కనిపిస్తున్నాయి. దాని ప్రభావం తుఫాన్ వచ్చినా రాకపోయినా నెల్లూరు, ప్రకాశం, గుంటూరు జిల్లాలతో పాటు కడప జిల్లాలో భారీ నుంచి అతి భారీ వర్షాలు చూడబోతున్నాం. నవంబర్ 27 రాత్రి నుంచి 28, 29, 30 తేదీ భారీ నుంచి అతి భారీ వర్షాలు చూడబోతున్నాం. బాపట్ల, చీరాల, ఒంగోలు, కావలి, చింగరకొండ, నెల్లూరు నగరంతో పాటు గూడూరు, నాయుడుపేట, కూలూరుపేట, తడ, వెంకటగిరి, తిరుపతి, తిరుమల కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు. చెన్నై నగరం కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు. 25 సెంటీమీటర్ల అత్యధికంగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలు ఉన్నాయి. 25-30 సెంటీమీటర్లు నెల్లూరు జిల్లా కురికే అవకాశాలు ఉన్నాయి. లేదు తుఫాన్గా మారినా కూడా మారకపోయినా కూడా అలా తుఫాన్ మారిన తర్వాత అది నెల్లూరు నుంచి విజయవాడ ఎక్కడైనా మచిలీపట్నం, గోదావరి జిల్లాలో ఎక్కడైనా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీరం అంతటా విస్తరించి బంగ్లాదేశ్ ప్రయాణించే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే నెల్లూరు నుంచి ప్రకాశం తీరం దాటకుండా ఒక 100 కిలోమీటర్ దూరంతో ప్రయాణం చేసి బంగ్లాదేశ్ తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. లేదు మన ఆంధ్రప్రదేశ్ తీరం దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. 1 బంగ్లాదేశ్, 2 ఆంధ్రప్రదేశ్. తుఫాన్ వచ్చిన తర్వాత మాత్రం దాటే అవకాశాలు ఉన్నాయి. లేదు వాయుగుండం మాత్రం తమిళనాడు దాటే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వాయుగుండం బలహీనపడే అవకాశాలు కూడా రాజస్థాన్, గుజరాత్ చలి ఎక్కువ పెరగడం వల్ల దాని ఆర్థిక పీడన బలంగా మారడం వల్ల, మరోవైపు తూర్పు గాలిలో పరమాణ గాలి ఢీ కట్టడం వల్ల దాని బలహీనపడే అవకాశాలు కూడా ఉంటాయి. ఒకవేళ బలం పడుతుందా, తుఫాన్ వస్తుందా, తుఫాన్ రాకపోయడం ఈ నవంబర్ 27 రాత్రి నుంచి 28, 29, 30 తేదీ భారీ నుంచి అతి భారీ వర్షాలు చూడబోతున్నాం. ఆంధ్రప్రదేశ్ దాని ప్రధానం వ్యక్తి వాయుగుండం సోమవారం రాత్రికి వాయుగుండంగా మారే అవకాశాలు ఉన్నాయి. 25వ తేదీ రాత్రి సోమవారం రాత్రి నుంచి మారే అవకాశాలు ఉన్నాయి. వాయుగుండం తుఫాన్ మారుతుందా లేదా, ఒకవేళ మారితే ఫంగల్ తుఫాన్ దాటే అవకాశాలు, ఆంధ్రప్రదేశ్ మాత్రం దాటే అవకాశాలు ఉన్నాయి. తుఫాన్ వచ్చిన తర్వాత
తన ప్రయాణం ఏ విధంగా అంచనా అయిపడింది, దాని ఏ జిల్లా తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ నల్లూరు నుంచి విశాఖపట్నం వరకు దాని ప్రభావం ఉండే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టిఫాన్ మారితే దాని ప్రభావం నల్లూరు నుంచి విశాఖపట్నం వరకు అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు చూడబోవటం. ఒకవేళ టిఫాన్ రాకపోయినా వాయుగుండ మాత్రం వచ్చిన తర్వాత అయితే తమిళనాడు మాత్రం తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. ఒకవేళ టిఫాన్ అతి తీవ్ర టిఫాన్గా మారితే అది నేరుగా ఆంధ్రప్రదేశ్ అంతటా భారీ నుంచి అతి భారీ వర్షాలు, తెలంగాణ రాష్ట్రం కూడా ఒక మెత్త నుంచి అతి భారీ వర్షాలు కూడా కురికే అవకాశాలు ఉంటాయి. ఒకవేళ టిఫాన్ మారిన ఆంధ్రప్రదేశ్ తీరం దాటిన తర్వాత అది తెలంగాణ రాయలసీమ జిల్లాలో ప్రవేశించే అవకాశాలు ఉన్నాయి. రోజు వాయుగుండ బలహీనపడి ఆర్థిక పీడన బంగాళాఖాతం తేమ పశ్చిమ నుంచి వీసే గాలిలో తేమ ఈ ఆర్థిక పీడనం వల్ల బలహీనపడే అవకాశాలు కూడా ఉంటాయి. రోజు ఈశాన్య ఋతుపవనాలు బలంగా మారి అధిక పీడనం బలహీనంగా పడిపోయి దాని ప్రభావం సోమవారం రాత్రి ఒక ఖచ్చితంగా వాయుగుండం ఏర్పడి దాని ప్రభావం ఏ దిశ మారే అవకాశాలైనా దిశ మారుతుందా, లేకపోతే బంగ్లాదేశ్ తీరం దాటుతుందా, లేకపోతే ఆంధ్రప్రదేశ్ తీరం దాటుతుందా, లేకపోతే తమిళనాడు తీరం దాటుతుందా, ఈ మూడట్లో ఒక మాత్రం టిఫాన్ దాటే అవకాశాలు ఉన్నాయి. ఒక రెండు మాత్రమే ఆంధ్రప్రదేశ్ బంగ్లాదేశ్ టిఫాన్ ఎక్కిన మాత్రమే ఆంధ్రప్రదేశ్ తీరం దాటుతున్నా. రోజు వాయుగుండం తీరం దాటాలనుకుంటే తమిళనాడు తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. రైతులు ప్రజలు చాలా జాగ్రత్త తీసుకోవాల్సిన చాలా అవసరం ఉంది. తమిళనాడు రైతులు, ఆంధ్రప్రదేశ్ రైతులు, తెలంగాణ రైతులు కూడా జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం ఉంది. రానున్న 48 గంటల్లో వాయుగుండం మారిన తర్వాత దాని ప్రభావం ఏ దిశ ఏ తీరం దాటే అవకాశాలు ఉంటాయా, లేకపోతే పుదుచ్చేరి పాండిచ్చేరి తీరం దాటే అవకాశాలు ఉన్నాయి. చెన్నై ఈ ప్రాంతాలు వాయుగుండ తుఫాన్ దాని ప్రభావం మరొక వీడియో కలుద్దాం. ఇప్పటి వరకు చాలా